వాయిస్ ఇప్పుడు 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 ఓకే. ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు ఓకే. సో కోర్స్ గురించి క్రిస్ప్ గా స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి వచ్చినప్పుడు ఏం చెప్పాలి, అలాగే వాళ్ళకి ఫ్రీక్వెంట్ నా జనరల్ గా ఉండే డౌట్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిని కూడా జస్ట్ మనం ఒక 10 minutes లో వాళ్ళని కౌన్సిలింగ్ చేసేస్తాము. అలాగా. సో దానికోసమే చెప్తున్నాను. మనకు తెలిసిన కోర్స్ స్ట్రక్చరే, కానీ లేటెస్ట్ గా ఉన్న చేంజెస్ మనకి ఇప్పుడు తెలిసి ఉండకపోవచ్చు కదా. అవును. సిబిటి ఇప్పుడు ఫౌండేషన్ ఇవన్నీ కూడా కదా. సో ఇప్పుడు మన కోర్స్ స్ట్రక్చర్ నేను చెప్పేస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి నేను మ్యూట్ లో ఉంటాను, ఏదైనా అవసరం వస్తే అన్మ్యూట్ చేస్తాను. ఓకే డన్. ఓకే. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి ఫౌండేషన్, సిపిటికి ఫౌండేషన్ కి డిఫరెన్స్ ఏంటంటే, మనకి సిపిటి అప్పుడు మనం అంతా కూడా ఆబ్జెక్టివ్ పేపర్స్ రాస్తాం. ఇక్కడ వచ్చేసరికి పేపర్ 1, పేపర్ 2 వచ్చేసరికి డిస్క్రిప్టివ్ ఉంటాయి. పేపర్ 3, పేపర్ 4 వచ్చేసరికి ఆబ్జెక్టివ్ ఉంటాయి. సో అకౌంట్స్, లా, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఎకనామిక్స్. అకౌంట్స్ లా వచ్చేసరికి డిస్క్రిప్టివ్ ఉంటుంది, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఎకనామిక్స్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఈ రెండు 3 hours పేపర్స్, ఈ రెండు వచ్చేసరికి 2 hours లో రాస్తాం. సో ఆబ్జెక్టివ్ పేపర్ కి వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో -0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మనకి పాసింగ్ క్రైటీరియా సిపిటిలో 30% వస్తే సరిపోతుంది, కానీ ఇక్కడ వచ్చేసరికి మన నార్మల్ రూల్స్. ఈచ్ పేపర్ మినిమం 40 మార్క్స్ లేదా 40%, అండ్ టోటల్ వచ్చేసరికి మినిమం 50%. సో రెండిట్లో ఏది మనం క్లియర్ చేయలేకపోయినా కూడా మొత్తం అన్ని పేపర్స్ కూడా రాయాల్సి ఉంటుంది. సో పేరెంట్స్ కి మనం కరెక్ట్ గా స్ట్రెస్ చేయాల్సింది ఏంటి అంటే, ఏ ఒక్క పేపర్ పైన ఎగ్జాంపుల్స్ జనరల్ గా నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. పేపర్ 1 40 కనుక వస్తే పేపర్ 1 పాస్, కానీ ఓవరాల్ గా 50% కంటే లెస్ ఉంది కాబట్టి రిజల్ట్ ఫెయిల్. లేదు 70 వచ్చింది, గ్రేటర్ దాన్ 50% ఉంది, కానీ ఒక్క పేపర్ ఫెయిల్ అవడం వల్ల అన్ని పేపర్స్ కూడా రాయాలి అని చెప్తాం. ఫౌండేషన్ లో ఎగ్జామ్షన్ కాన్సెప్ట్ లేదు. బాగా స్పీడ్ గా వెళ్తున్నారా అంటే తెలుసు కాబట్టి స్పీడ్ గా వెళ్తున్నా. పర్లేదు. ఓకే. సో మనకి ఏంటంటే ఒక పేపర్ పైన కూడా అన్ని పేపర్స్ రాయాల్సి ఉంటుంది అనేది చాలా స్పెసిఫిక్ గా మనం చెప్తాం అన్నమాట. అలాగే సిఏ ఇంటర్ కి వీటికి ఎగ్జామ్షన్ ఏదైతే ఉందో అది సిఏ ఫౌండేషన్ లో ఎగ్జామ్షన్ అనేది లేదు. సింగిల్ సిట్టింగ్ లో మనం క్లియర్ చేయాల్సిందే, అండ్ దట్ టు నెగిటివ్ మార్కింగ్ కూడా ఓవర్కమ్ అవ్వాలి. సో ఇది మనకి సిఏ ఫౌండేషన్ పాసింగ్ క్రైటీరియా. సో ఓవరాల్ గా సిఏ ఫౌండేషన్ పాస్ పర్సెంటేజ్ అప్రాక్సిమేట్లీ 35% అటు ఇటుగా ఉంటుంది. మన ఇన్స్టిట్యూట్ లో మాత్రం 60%. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సిఏ ఫౌండేషన్ కోసంగా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనం సంవత్సరానికి 2 times జరుగుతుంది ఎగ్జామ్. మే, నవంబర్ మనకు తెలిసింది. లాస్ట్ ఇయర్ దాకా కూడా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు నవంబర్ లోనే రాయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వచ్చేది, ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఎలా చేసేవాడు కాదు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యాము అన్న సర్టిఫికేట్ చూపిస్తేనే మనకి రిజిస్ట్రేషన్ అలౌ చేసేవాడు. లాస్ట్ ఇయర్ నుంచి ఏం చేశాడంటే ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ 10th అయిపోయిన తర్వాత, అప్పట్లో మన సిబిటి అప్పుడు 10th అయిపోయిన తర్వాత ఎలా అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నామో సిమిలర్లీ అదే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. సో ప్రొవిజనల్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైతే మేలో రాసేసేయచ్చు. కానీ మార్చ్ లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగి మేలో సిఏ ఫౌండేషన్ రాసేయడం ఇంపాసిబుల్. ఇంతకుముందు అంటే జూన్ లో జరిగే సిబిటి 3 months లో క్రాష్ కోర్స్ జరిగింది, కానీ ఇప్పుడు ఫౌండేషన్ ఇంటర్మీడియట్ లో మార్చ్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేసి మేలో రాయడం అనేది 2 months లో ఇంపాసిబుల్. దట్ సిబిటి సిలబస్ కంటే కూడా 80% సిలబస్ పెరిగింది అకౌంట్స్ లో కానీ లాలో కానీ. లాలో మనకి ఇంగ్లీష్ గ్రామర్ యాడ్ చేశాడు, నెంబర్ ఆఫ్ యాక్ట్స్ లాలో యాడ్ చేశాడు, కంపెనీస్ యాక్ట్ కూడా తీసుకొచ్చి పెట్టాడు, ఎల్ఎల్పి పెట్టాడు. అలాగే మనకి ఎకనామిక్స్ లో వచ్చేసరికి బీసీకే కమర్షియల్ నాలెడ్జ్ అని చెప్పి సెపరేట్ పేపర్ యాడ్ చేశాడు. సో 2 months లో చేయడం ఇంపాసిబుల్. వాళ్ళకి మనం సజెస్ట్ చేసేది నవంబర్ ఎగ్జామ్ రాయమని చెప్తాం. సో అంటే ఇప్పుడు
మార్చిలో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు సిబిఎస్ఈ కానీ స్టేట్ కానీ, వాళ్ళు నవంబర్ కి ఎగ్జామినేషన్ కి ఎలిజిబుల్. వాళ్ళకి ఎలిజిబిలిటీ రావాలి అంటే కనుక రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ 1st July 2022. మనం జనరల్ 30th June అని చెప్పేస్తాం అని చెప్పి. సో 1st July 2022 లోపు మనకి ఎస్ఎస్పి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తాము. సో అది 1st July లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ గా 9,000. మన ఇన్స్టిట్యూట్ ద్వారా అంటే మన అడ్మినిస్ట్రేషన్ హెల్ప్ తీసుకుంటే 9,500 ఛార్జ్ చేస్తాము. కానీ జనరల్ ఫీజు అయితే కనుక 9,000. ఎగ్జామినేషన్ ఫీజు, అలాగే ఇది మన కోచింగ్ ఫీజు. అంటే ఇది ఫిజికల్ గా మనం క్లాసెస్ లో చెప్తున్నప్పుడు ఛార్జ్ చేసేది. ఇది ఫీజు మనకి ఆన్లైన్ ఫీజు స్ట్రక్చర్ అంతా కూడా సుమన్ సార్ చెప్తారు. సో రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం 9,000. 1st July అనేది మనం చాలా స్పెసిఫిక్ గా వాళ్ళకి గుర్తుండేలా చెప్పాలి. ఎందుకంటే వెళ్ళిపోతారు, ఇంజనీరింగ్ సిఏనా అనేది ఇంకేం డిసైడ్ చేసుకోరు. లాస్ట్ లో ఎప్పుడు సడన్ గా రియలైజ్ అయ్యి సిఏ రిజిస్ట్రేషన్ అవుతామని చెప్పి వచ్చేసరికి ఈ డేట్ మించిపోతుంది. సో మనం స్పెసిఫిక్ గా 1st July అనేది వాళ్ళకి కాస్త గుర్తుండేలాగా చెప్పాల్సి ఉంటుంది. సో సిఏ ఫౌండేషన్ పాస్ అయిపోయిన తర్వాత మనకి సిఏ ఇంటర్ ఇక నార్మల్ మనకి తెలిసిన ప్రొసీజర్. గ్రూప్ 1, గ్రూప్ 2. గ్రూప్ 1 లో 4 పేపర్స్, గ్రూప్ 2 లో 4 పేపర్స్. మనం చదువుకున్నప్పటికీ ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం గ్రూప్ 1 అయిపోయిన తర్వాత మాత్రమే మనకి ఆర్టికల్స్ ఎలిజిబిలిటీ ఉండేది. సరే, గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు అయిపోయిన తర్వాత ఆర్టికల్స్ ఎలిజిబిలిటీ ఉండేది. ఇక్కడ వచ్చేసరికి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేదా బోత్ గ్రూప్స్ కానీ కంప్లీట్ అయిపోతే ఆర్టికల్స్ లోకి వెళ్ళిపోవచ్చు. పాసింగ్ క్రైటీరియా అయితే కామన్, ఈచ్ పేపర్ 40% ఆర్ మోర్ అండ్ టోటల్ 50% రావాలి. పేపర్ ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జామ్షన్ ఎలౌడే, మనకు తెలిసిన మన కాన్సెప్టే. కాకపోతే ఏంటంటే ఒక గ్రూప్ కనుక కట్టున్నట్లయితే ఆ గ్రూప్ అన్ని పేపర్స్ అటెండ్ అయితేనే ఎగ్జామ్షన్ అనేది అలౌ చేస్తారు. ఆల్రెడీ ఒక ఎగ్జామ్షన్ ఉంటే నెక్స్ట్ అటెంప్ట్ లో వచ్చే ఎగ్జామ్షన్ ఇవ్వడు. ఫస్ట్ అటెంప్ట్ లో ఒక పేపర్ 1 ఎగ్జామ్షన్ వచ్చింది, ఆ ఎగ్జామ్షన్ ఉంచుకొని మనం 2, 3, 4 రాసాం, ఈసారి ఫెయిల్ అయ్యాం. పేపర్ 3 లో కూడా అబౌవ్ 60 వచ్చింది, కానీ పేపర్ 3 లో ఎగ్జామ్షన్ ఇవ్వడది, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా రాసుకోవాల్సింది. కొన్ని స్వాపింగ్ కూడా ఉండదు. నాకు ఆల్రెడీ పేపర్ 1 ఎగ్జామ్షన్ ఉంది కదా, పేపర్ 3 ఇప్పుడు ఎగ్జామ్షన్ వచ్చింది, పేపర్ 3 ఎగ్జామ్షన్ ఉంచండి, పేపర్ 1 తీసేసేయండి అంటే ఆ స్వాపింగ్ కూడా ఉండదు. సో అంటే ఎగ్జామ్షన్ ఒకవేళ మనం అవైల్ చేసుకుంటే డిసడ్వాంటేజ్ ఇది. సో ఇది ఇంత ప్రెసెంట్ అయితే అవసరం లేదు, స్టార్టింగ్ లో వచ్చే వాళ్ళకైతే మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ సిఏ ఇంకా బెటర్. సిఏ ఫైనల్ మనకి కామన్ 4 పేపర్స్ అందులో ఒకటి ఎగ్జామ్ సిఏ ఫైనల్ లో. సిఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ కి వచ్చేసరికి 1st March 2022 వీళ్ళకి అటెంప్ట్. నవంబర్ 2022 లో సిఏ ఫౌండేషన్ పాస్ అయిన వాళ్ళకి నవంబర్ 2023 అటెంప్ట్ వస్తుంది. సో నవంబర్ 2023 లో అటెంప్ట్ రావాలి అంటే ఫౌండేషన్ పాస్ అయిన తర్వాత 1st March 2023 లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి నవంబర్ అటెంప్ట్ సిఏ ఇంటర్ ఎగ్జామ్ కి ఎలిజిబిలిటీ వస్తుంది. సో 18,500 రిజిస్ట్రేషన్ ఫీజు, ఇది ఎగ్జామ్ ఫీజు. అలాగే ఫిజికల్ క్లాసెస్ అయితే కనుక ఛార్జ్ చేసేది. ఆన్లైన్ క్లాసెస్ కి, వర్చువల్ క్లాసెస్ కి సుమన్ సార్ చెప్తారు ఫీజు ఎంత అనేది. తర్వాత ఆర్టికల్స్ రిజిస్ట్రేషన్ అంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 అయిపోయిన తర్వాత ఆర్టికల్స్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇంతకుముందు మనం 1,000 రూపీస్ ఆర్టికల్స్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేసేవాళ్ళం. ఇప్పుడు ఆర్టికల్స్ రిజిస్ట్రేషన్ ఫీజ్ 0, ఎందుకంటే 18,500 ఆర్టికల్స్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడ్ అయిపోయి ఉంది. సో జస్ట్ ఫలానా యాక్టర్ దగ్గర మనం చేరుతున్నాం అని చెప్పి ఎస్ఎస్పి పోర్టల్ లో ఇంటిమేట్ చేస్తే సరిపోతుంది. ప్రెసెంట్ ఫైనల్ వచ్చేసరికి గ్రూప్ 1, గ్రూప్ 2 కంప్లీట్ అయిపోయి 30 months ఆర్టికల్స్ కంప్లీట్ అయిపోయి ఉంటాయి. సో ఆర్టికల్షిప్ అనేది 3 years 36 months. సో 30 months అవుట్ ఆఫ్ 36 months ఆర్టికల్స్ కంప్లీట్ అయిపోయి తర్వాత ఐసిఐ టిఎస్ఎస్ కంప్లీట్ అయిపోయి, అది ఐసిఐ టిఎస్ఎస్ అంటే చూద్దాం. ఐసిఐ టిఎస్ఎస్ కంప్లీట్ అయిపోయి
గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి ఈ 3 రూల్స్ సాటిస్ఫై చేస్తే ఫైనల్ అటెంప్ట్ వస్తుంది. సో గ్రూప్ 1 గ్రూప్ 2 కంప్లీట్ అయిపోయి ఉండాలి, అడ్వాన్స్ ఐటీటీ కంప్లీట్ అయిపోయి ఉండాలి, 30 మంత్స్ ఆర్టికల్స్ కంప్లీట్ అయిపోతే కనుక ఫైనల్ అటెంప్ట్ వస్తుంది. ఫైనల్ కోసంగా కట్ ఆఫ్ డేట్ ఏమీ లేదు. ఫైనల్ ఎగ్జామ్ ఫీజు పే చేసే లోపు ఫైనల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్ ఫీజు రిజిస్ట్రేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ యాక్టివ్ అయిపోయిన తర్వాత ఫైనల్ లోకి ఎగ్జామ్ ఫీజు పే చేసుకుంటే సరిపోతుంది. కట్ ఆఫ్ డేట్ ఏం లేదు. సో ఫైనల్ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసరికి 22,500 ఎగ్జామ్ ఫీజ్ అండ్ ఓవరాల్ మన దగ్గర ప్రెసెంట్ అయితే ఫైనల్ లేదు కానీ ఓవరాల్ గా ఇంత అవుతుంది అనేది పేరెంట్స్ ఒక ఐడియా కోసంగా మనం ఆ అమౌంట్స్ అనేవి వేస్తాం. సో ఇవి కాకుండా ఫౌండేషన్ ఇంటర్ ఫైనల్ కాకుండా సిఏ ఇంటర్ అయిపోయి ఆర్టికల్స్ జాయిన్ అయ్యే లోపు ఐసిఐటిఎస్ఎస్, ఇంతకుముందు మనం ఐటీటీ ఓరియంటేషన్ విడివిడిగా చేసేవాళ్ళం, ఇప్పుడు దానికి కంబైన్ గా ఒక పేరు పెట్టేసాడు ఐసిఐటిఎస్ఎస్ అని చెప్పి. 30 days ప్రోగ్రాము. సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాసేసి పాస్ అయినా ఫెయిల్ అయినా పర్లేదు, సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాసేసి ఆర్టికల్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిఏ ఇంటర్ రిజల్ట్స్ చూసుకున్న తర్వాత పాస్ అయిపోయాము, ఆర్టికల్స్ జాయిన్ అవ్వాలంటే కనుక అప్పుడు ఐసిఐటిఎస్ఎస్ బ్యాచ్ ఎక్కడ జరుగుతుందో చూసుకొని ఆ 30 days కోచింగ్ కంప్లీట్ చేసుకొని అప్పుడు ఆర్టికల్స్కి వెళ్ళాలి. కానీ మన స్టూడెంట్స్కి ఏం చెప్తామంటే అటెంప్ట్ రాసేసిన తర్వాత ఇమీడియట్ గా ఎక్కడో చోట ఐసిఐటిఎస్ఎస్ జాయిన్ అయిపోమంటాము. సో రిజల్ట్స్ వచ్చే లోపు ఐసిఐటిఎస్ఎస్ కంప్లీట్ చేసుకుంటే ఆర్టికల్స్ జాయిన్ అయిపోవచ్చు. దానికోసం వచ్చేసరికి ఫీజ్ 13,500. ఇది డైరెక్ట్ గా స్టూడెంట్సే చూసుకుంటారు. ఇన్స్టిట్యూట్ పరంగా మనం ఏమి ఆర్టికల్స్ జాయిన్ అయిపోయి 1 year అయిపోయిన తర్వాత ఫైనల్ కంప్లీట్ చేసుకోవచ్చు. దానికి వచ్చేసరికి 14,500 చార్జ్ చేస్తున్నాడు. తర్వాత మనప్పుడు లేనిది ఇప్పుడు ఉన్నది ఏంటంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ టెస్ట్ PTT1 PTT2 అంటాడు. దీనికి ఎగ్జామ్ ఫీజు ఏం లేదు కానీ ఆర్టికల్ స్టూడెంట్స్ 12 months ఆఫ్ ఆర్టికల్స్ కంప్లీట్ అయిపోయి 24 months లోపు PTT1 రాసి క్లియర్ చేయాలి. 24 months కంప్లీట్ అయిపోయి 36 months లోపు PTT2 ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఇవి ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆ రెండు క్లియర్ చేశారు ఫైనల్ అటెంప్ట్ రాసేలో. సో ఓవరాల్ గా రిజిస్ట్రేషన్స్ కోసంగా 78,500 చార్జ్ అవుతుంది. సింగిల్ అటెంప్ట్ లో అన్ని పాస్ అవుతాము అనుకుంటే కనుక 7,800 దాకా ఎగ్జామ్ ఫీజెస్ రూపంలో అవుతుంది. ఓవరాల్ గా కోచింగ్ కి 3.5 years లో సిఏ ఎంటర్ అయిపోయి సిఏ ఎంటర్ కాదు ఇంటర్మీడియట్ అయిపోయిన 3 years పీరియడ్ లో 1,90,000 వరకు కోచింగ్ కి చార్జ్ అవ్వచ్చు. సో అప్రాక్సిమేట్ గా 3 lakhs అవుతుంది అనేది మనం అయితే వాళ్ళకి చెప్పొచ్చు. జనరల్ గా అడిగేది ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టైం పడుతుంది. సో అన్ని ఫస్ట్ అటెంప్ట్ లో కంప్లీట్ చేసుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత 3.5 years పడుతుంది. ఓవరాల్ గా అయితే కనుక 3 lakhs వరకు మానిటరీగా ఖర్చు అవుతుంది. సో ఎలాగో ప్రాబిలిటీ రేట్ పాస్ అయ్యే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం జనరల్ గా స్టూడెంట్స్ కి మనం సజెస్ట్ చేసేది ఏంటంటే సిఏతో పాటు సిఎంఏ అలాగే బీకామ్ రెగ్యులర్ చేయమంటాం, సిఎంఏ కూడా చేయమని చెప్తాం. సో ఆర్టికల్స్ లో జాయిన్ అయ్యేంత వరకు ఒక స్టూడెంట్ ఎన్ని కోర్సెస్ అయినా చేయొచ్చు, దానికి ఐసీఐకి ఇబ్బంది ఏం లేదు. ఆర్టికల్స్ లో జాయిన్ అయినప్పుడు మాత్రం ఆర్టికల్స్ తో పాటు ఏదో ఒక్క కోర్స్ మాత్రమే అలౌడ్. జనరల్ గా మన స్టూడెంట్స్ కి ఏం చెప్తాము అంటే బీకామ్ ని డిక్లేర్ చేసామని చెప్తాం. ఆర్టికల్స్ ఫామ్ లో బీకామ్ రెగ్యులర్ ఏదైతే ఉంటుందో, ఆర్టికల్స్ కాకినాడ హైదరాబాద్ లో చేస్తూ డిగ్రీ రెగ్యులర్ కాకినాడలో చేస్తామని చెప్పి డిక్లేర్ చేయకూడదు. కానీ డిగ్రీ ఆర్టికల్స్ రెండు ఒకే ఊర్లో అయితే కనుక బీకామ్ డిక్లేర్ చేసామని చెప్తాము, సిఎంఏ అన్అఫీషియల్ గా చేసామని చెప్తాం. ఒకవేళ ఆర్టికల్స్ ఒక చోట డిగ్రీ ఒక చోట అయితే కనుక సిఎంఏ డిక్లేర్ చేసామని చెప్తాం. సో ఓవరాల్ గా డిక్లేర్ చేసినా డిక్లేర్ చేయకపోయినా సిఏతో పాటు సిఎంఏ బీకామ్ 3 కూడా మనం చేసామని చెప్తాము. సో సిఎంఏ కోసం అయితే మనం ఏం సెపరేట్ గా మనం కోచింగ్ ఫీజు అయితే ఏం ఛార్జ్ చేయం, ఇంకా ఆల్రెడీ మనకి సిఏ సిలబస్ లో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మొత్తం ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజెస్ మాత్రం వాళ్ళు పే చేసుకుంటే సరిపోతుంది. సిఎంఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 6,500 అవుతుంది. సిఎంఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 23,500. సిఎంఏ ఫైనల్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 25,500 మనకి రిజిస్ట్రేషన్ ఫీజు ఆన్లైన్ లో మనం పే చేస్తాము. అలాగే బీకామ్ వచ్చేసరికి వాళ్ళ ఊర్లో అటెండెన్స్ మెయింటైన్ చేయడానికి ఎలాగా చార్జ్ చేస్తారు అనేది అక్కడ ఉన్న జనరల్ గా అయితే ఫస్ట్ ఇయర్ ఒక 10,000 చార్జ్ చేస్తారు, 10,500 11,000 దాకా అలాగే మనకి బీకామ్ చార్జ్ చేస్తారు. సో ఇవి ఆప్షనల్, సిఎంఏ కానీ బీకామ్ కానీ
ఆప్షనల్. సిఎంఏ గురించి ఫర్దర్ గా డీటెయిల్స్ కనుక చూస్తే సేమ్ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. ఫౌండేషన్ లో 4 పేపర్స్ ఉంటాయి. జనరల్ గా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఇది, కానీ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది. దట్ టు హోమ్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఇంట్లోనే వాడు మొబైల్లో, ల్యాప్టాప్ లో, ట్యాబ్స్ లో ఎక్కడో ఒక చోట కూర్చొని కెమెరా, మైక్ యాక్సెస్ ఉంటే కనుక హోమ్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ రాసుకుంటున్నారు. నెక్స్ట్ అటెంప్ట్ నుంచి ఏమవుతుందో ప్రెసెంట్ అయితే మనం చెప్పలేము. ఒకవేళ కనుక ఆఫ్లైన్ ఎగ్జామ్ జరిగితే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ జరుగుతుంది. అదర్వైజ్ హోమ్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కంప్లీట్ గా ఎంసీక్యూ. ఫౌండేషన్ వచ్చేసరికి సో ఇక్కడ కూడా సేమ్ ఇండివిజువల్ పేపర్ 40 మార్క్స్, ఓవరాల్ గా 50%. ఫుల్ఫిల్ చేయకపోతే మొత్తం అన్ని పేపర్స్ ఒకేసారి రాసుకోవాలి. తర్వాత ఎగ్జామ్షన్ అనేది లేదు ఫౌండేషన్ కి. ఇక్కడ కూడా ఎగ్జామ్షన్ అనేది లేదు. సిఎంఏ ఇంటర్ సేమ్ ప్రాసెస్. పేపర్ ఇక్కడ 4 పేపర్స్ ఉన్నాయి, ఇక్కడ 4 పేపర్స్ ఉన్నాయి. ఇండివిజువల్ పేపర్ 40%, ఓవరాల్ గా 50%. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ కంప్లీట్ అయిపోతే ఆర్టికల్స్, ఇక్కడ కూడా ఆర్టికల్షిప్ ఇంతకుముందు కంపల్సరీ ఉండేది కాదు, ఇప్పుడు 15 months ఆర్టికల్స్ కంపల్సరీ. కాకపోతే ప్రాక్టీసింగ్ సిఎంఏ దగ్గరే చేయాల్సిన అవసరం లేదు. ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎగ్జామ్షన్ అని చెప్పి తీసుకోవచ్చు. డిగ్రీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను ఫలానా చోట వర్క్ చేశాను, అకౌంటెంట్ గా వర్క్ చేశాను, కొన్ని క్రైటీరియా చెప్తాడు. ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ చేసే కంపెనీస్ లో సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఒక 1000 రూపీస్ పే చేసేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే దాన్ని ఆర్టికల్స్ గా కన్సిడర్ చేస్తాడు. సో సిఎంఏ ఆర్టికల్స్ పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్టికల్స్ అయితే కంపల్సరీ 15 months, కానీ దాన్ని మనం అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సిఎంఏ ఫైనల్ కూడా 8 పేపర్స్, 2 గ్రూప్స్. పాసింగ్ క్రైటీరియా కామన్. కాకపోతే వచ్చేసరికి పాస్ పర్సంటేజ్ ఫౌండేషన్ ఇక్కడ కూడా 30%, ఇక్కడ అరౌండ్ 20% ఉంటుంది, ఇక్కడ అరౌండ్ 12% ఉంటుంది. కానీ సిఏ ప్రిపేర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్ లో కంప్లీట్ చేస్తారు. మన ఇన్స్టిట్యూట్ లో మాత్రం సిఎంఏ ఫౌండేషన్ 100% పాస్ పర్సంటేజ్, సిఎంఏ ఇంటర్ కూడా 100% పాస్ పర్సంటేజ్. ఎవరు ఫెయిల్ అవ్వట్లేదు. సిఏ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సిఎంఏ ఫెయిల్ అయితే అవ్వట్లేదు. సో అందుకని మనం సజెస్ట్ చేస్తాం పిల్లలకి సిఏతో పాటు సిఎంఏ డిగ్రీ 2 కూడా రిజిస్టర్ చేసుకోండి అని చెప్పి సజెస్ట్ చేస్తాం. సో అది. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎవ్రీథింగ్ ఇస్ వెల్. ఓకే. శివాజీ, నేను కొంచెం స్పీడ్ గా చెప్పేశాను. తర్వాత రికార్డింగ్ మీటింగ్ అంతా కూడా రికార్డ్ చేశాను నేను. స్టార్టింగ్ లోది మిస్ అయితే కనుక రికార్డెడ్ వీడియో ప్రాసెస్ అయిన తర్వాత నీకు లింక్ పంపిస్తాను, చూద్దు కానీ. శివాజీ మైకే ఇంక్లూడ్ అవ్వదు. సో క్లియర్ సజ్జాను అందరు క్లియరే కదా? సరే. మీటింగ్ ఎండ్ చేయను అయితే. మీటింగ్ ఎండ్ చేయను, వస్తా. ఓకే. అయితే రేపు సుమన్ సార్ సేమ్ ఇదే టైంలో మీటింగ్ పెడతాను అంటున్నారు, ఒకసారి అటెండ్ అవ్వమంటున్నారు. అలాగే. ఓకే. బాయ్. ఓకే, బాయ్.